గోష్ఠిని ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సార్ డిటెక్టివ్ గారు మమ్మల్ని కాస్త పట్టించుకోండి. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడే వస్తా. ఎంతకీ మీ దొంగ దొరికాడా? దొరకడం అంటే అతని గురించి తెలుసుకున్నాం. ఏం చేశారండి? ఆరా తీస్తే బాగా కష్టాల్లో ఉన్నాడని తెలిసింది. అందుకనే గుప్తంగా కాస్త సాయం అందించాను. అలా తేరగిస్తే మారిపోతారంటారా? సాటి మనిషి మీద సమాజం మీద నమ్మకం పోయినప్పుడే ఇటువంటి పనులు చేస్తారు. ఏదో మన డబ్బుతో పోయిన నమ్మకం తిరిగి వస్తుందని ఓ నమ్మకం. రేయ్ దీని భోజనం పెట్టండి. సరే. అంత అర్జెన్సీ ఏం లేదులేండి, ఎలాగో సెలవే, నిదానంగా తినొచ్చు. ఆ, నిదానంగా తింటేనే తిండి వంట పడుతుందండి. తెలిసిన విషయమే, అయినా మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆప్యాయంగా చెప్పకపోతే చెయ్యలేండి. మరేమనుకున్నారు సార్, చురికెక్కించే కారం దోశలు పోయడం మాత్రమే కాదు, మంచి మాటలతో మంత్రజాలం చేయగలను. అయితే మిమ్మల్ని మా వాళ్ళ మీద ప్రయోగించాల్సిందే. ఆ? ఇంతకీ ఏమిటి సార్ మీకు వాళ్ళతో వచ్చిన చిక్కు చెప్పండి. వాళ్ళకి జీవితంలో ఏం చేయకూడదనే దాని మీద విపరీతమైన స్పష్టత ఉంది, కానీ ఏం చేయాలని దాంట్లోనే. స్టాక్ మార్కెట్ కంటే గందరగోళం. ఉద్యోగం అంటే రూమ్ చూస్తారు, ఏదో చేస్తూ ఉంటారు, కానీ ఏం చేయరు. మధ్యలో నాకు దిగుతున్న నరాలు. మీకు ఓ రోజు వస్తుందండి వాళ్ళ మెడలు వంచడానికి. మనం గమనించం కానీ ఈ ప్రపంచంలో 3 మంది ఏదో చేద్దామనే పాపం, అందులో 3 మాటలకే పరిమితం. ఇక ఇంకో ఉంటుందే, వాళ్ళు ఏదో కింద మీద పడి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా పిండితో పాటు జీవితాన్ని బాగా రుబ్బేసినట్టున్నారు కదా మీరు. నాకు కూడా ఈ ఊరిని ఏదో ఉద్ధరించేయాలని ఆత్రం. అమ్మో, అయితే మీతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అరే రవి, అరే రవి, అరే రవి గారికి కాల్ చేయరా. మీరిద్దరు 3 పిల్లలు కొట్టుకుంటే చూసే ఓపిక మాకు లేదురా. ఒక్క ఫోన్ కలుపు మొత్తం అంతా సెట్ చేస్తాను, కాల్ చేయి. హలో చెప్పరా. అరే, సరిగ్గా 6 నెలల్లో నువ్వు బాధలని మర్చిపోయి సంతోషంగా ఉండేలా చేస్తావునరా. పాలలో మతిమరుపు మందు కలుపుతావా? చా నిజం రా, నా నమ్మరా. ఏయ్ సర్లే ఫోన్ పెట్టు. అయితే ఈ 6 నెలలు మేము ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని మాత్రం అడగకూడదు. చెప్పాల్సిన అవసరం మాకు లేదు. దీనికి ఏదో పేరు పెట్టి ఉంటావు కదా. ఎరా, పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాఫలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? లేదురా, వ్యూహానికి పేరు పెడితే తప్ప నీ దేహం శాంతించదని తెలిసి అడిగాను. పెట్టే వ్యూహం సుమదా సుమదా సుమదా. ఆ? ప్రతిసారి కనీసం పేరేనా అర్థమయ్యేది. ఈసారి ఆ భాగ్యం కూడా లేకుండా చేసావు కదరా. కానీ సర్లే, రేపు ఆఫీస్లో పనుంది రమ్మన్నారు. నేను వచ్చేటప్పటికి రాత్రి రావచ్చు. రేయ్, 6 నెలలు ఏం జరగకపోతే మన శాంతి ఒప్పందాలను రద్దయ్యి నువ్వే నేను చెప్పినట్టు చేయాలి. శాంతి ఒప్పందాలంటే గుర్తొచ్చింది, మా నెక్స్ట్ ఆయిల్ మసాజ్ ఎప్పుడురా? భుజం బాగా నొప్పి పెడుతుంది. పద మద్దనా చేద్ది కానీ దా.